అవును బిగ్ బాస్ కి ఎప్పుడు ఓడు సామాన్లన్నీ ఇప్పుడు చదువుకోవాలి. ఉన్న 4 చీరలు సందులో పెట్టుకొని పోయే. కావాలంటే కరీంనగర్ లో 2 డ్రెస్సులు కొనిస్తా. ఏ డ్రెస్సులు గిస్సులు వద్దు, పనికి మాలినోడా. పల్లె ప్రశాంత్ అన్న రైతు బిడ్డ కదా, సంచులో ఇంత మట్టి మొక్కలు పట్టుకపోతే నాగార్జున సార్ మస్తు సంబరపడ్డాడు. పల్లవి ప్రశాంత్ అన్న రైతు బిడ్డ కాబట్టి పోయేటప్పుడు ఇంత సంచిలో మట్టి మొక్కలు చెట్లు కూరగాయలు పట్టుకపోయిండే. దానికి అర్థం ఉన్నది. మనకి 4 బర్రెలు ఉన్నాయి కదండి, ఒక బర్రెని దొరకవదాం. ఇంకా నయమే, మీ ఇంటికాడ ఉన్న నక్క పిల్ల కుక్క పిల్ల మీ అమ్మమ్మను కూడా తోలుకొని పో. అప్పుడు గాని నిన్ను బిగ్ బాస్ హౌస్ లో కాదు కదా గేట్ ముంగటి కూడా రానియరు. వెర్రి మొఖం దానా. ఇక బుజ్జి నువ్వు బిగ్ బాస్ హౌస్ లా మంచిగా ఆడాలి, అర్థమవుతుందా? వాళ్ళతో కలిసిమెలిసి మంచిగా ఉండాలి. ఈ పల్లెటూరులో కదా కాకరి బీగూరు ఉన్నాం అనుకో మెడబెట్టి బయటికి చెప్తారు. ఇగో నువ్వు బాగా కోర్టు పద్ధతి దిగి రావాలి, అర్థమవుతుందా? సరే అన్న.